వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ టమాటా రసం. మా ఇంట్లో ఇవాళ గ్యాస్ సేవ్ చేయాలని టమాటా రసాన్ని రైస్ కుక్కర్లో చేశాను. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 6 టమాటాలను తీసుకొని రైస్ కుక్కర్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకొని రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు రసం కోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మిరియాలు కూడా వేసుకొని దంచి పొడిని తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా బాగా ఉడికిపోయింది. టమాటా చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా పిసుక్కుంటూ జ్యూస్ తీసుకోవాలి. ఒక 2-3 సార్లు ఇలా పిసుక్కుంటూ రసాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వడపోసుకుందాం. ఇప్పుడు ఇంకోసారి తీసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ జ్యూస్ని తీసుకోవాలి. ఇలాగే ఒక 2-3 సార్లు తీసుకుంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు రసం కోసం జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చి, ఇప్పుడు దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి అది కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత రసం రెడీ అయిపోయింది. రెడీ అయిన రసంలో తాలింపును పెట్టుకోవాలి. తాలింపులో కొద్దిగా నూనె తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని తాలింపు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రసం రెడీ అయిపోయింది. ఈ టమాటా రసం వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.